చెప్పండి బ్రో, జగనన్న హయాంలో మూతపడిపోయినటువంటి అన్న క్యాంటీన్లు ఇవాళ తిరిగి మళ్ళీ పునఃప్రారంభించారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, మంచిగా అనిపిస్తుంది. పేదలకు అందరికీ మంచిగా ఫ్రీగా 5 రూపాయలకే నిరుద్యోగులకి అందరికీ మంచి ఫుడ్ దొరికింది, సంతోషం. అయితే చెప్పండి బ్రో, మీకు భోజనం ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ దొరుకుతున్నాయి? బాగుంది, సాంబారు, పెరుగు, ఊరగాయ, పప్పు అన్ని బాగానే ఉంది. అయితే ఇవాళ తిరిగి రీఓపెన్ చేశారు అన్న క్యాంటీన్లు. ఓపెనింగ్కి శ్రీధర్ రెడ్డి సార్ ఓపెన్ చేశారు, ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉంది, సంతోషం. పేదలందరికీ ఒక మంచి ఆదరణ కల్పించింది. నిరుద్యోగులకి, పేదలకి, ఆటో వాళ్ళకి, అడుక్కునే వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక మంచి ఇది. అయితే మీరు ఒక్కరే రావటం జరిగిందా? మీతో కూడా వచ్చిన వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? మాతో కూడా వచ్చిన వాళ్ళకి, మా ఆటో డ్రైవర్లకు కానీ అందరికీ కూడా మంచిగానే ఉంది. అయితే వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి చంద్రశేఖర్ గారు విమర్శించారు అన్నా క్యాంటీన్లని, దాని పట్ల మీరేమంటారు? అది మనకి తెలియదు. ఫుడ్ యొక్క క్వాలిటీ కానీ బాగుంది. చెప్పండి అన్నయ్య, జగనన్న హయాంలో మూతపడిపోయినటువంటి అన్నా క్యాంటీన్ తిరిగి వాళ్ళ మళ్ళీ మన నెల్లూరులో పునఃప్రారంభించారు, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. ఈసారి పోయినసారి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 4-5 సంవత్సరాలు బాగుండింది. అలాంటి మామూలుగా కూలి పని చేసుకుంటాం కదా, ఎక్కడైనా కానీ భోజనానికి కానీ ఇబ్బంది లేకుండా కానీ అట్లా జరిగిపోతూ ఉంటుంది. మామూలుగా అయితే ఇంతకుముందు 70-80 రూపాయలు ప్లేట్ మీల్స్ బయట తినేది ఈ 5 ఏళ్ళు. ఇప్పుడు మటుకు ఓపెన్ చేసిన వల్ల బాగుంది, మాకు సంతోషంగా ఉంది బాగా. అయితే మీకు భోజనం ఎలా అనిపిస్తుంది అన్నయ్య? ఫుడ్ ఐటమ్స్ ఏవేవి మీరు ఇక్కడ భోంచేస్తున్నారు? ఇప్పుడు మటుకు పెరుగు పెట్టారు, కర్రీ పెట్టారు, సాంబారు, నిమ్మకాయ, ఊరగాయ పెట్టారు. ఇప్పుడు కర్రీతో తింటా ఉన్నాం, బాగుంది బ్రహ్మాండంగా. సాంబార్ కూడా బాగానే ఉన్నట్టు. ఫుడ్ క్వాలిటీ ఎలాగుంది? ఇదే టేస్ట్ కంటిన్యూ అవుతుందని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నా, కంటిన్యూ అయితే ఇంకా బాగుంటుంది మాకు. మళ్ళీ ఏమన్నా మార్పులు కానీ ఏమో రాకుండా కానీ ఉంటాయి. సో 5 రూపీస్కి మీకు ఇంత భోజనం పెడుతున్నారు కదా, మీకు ఇది ఎంతవరకు రీజనబుల్గా అనిపిస్తుంది? రీజనబుల్ అంటే ఇప్పుడుండే రేట్లకి ఇదే రీజనబుల్గా, బాగా 5 రూపాయలకి మేలే. అయితే చెప్పండి అన్నయ్య, ఇవాళ రీఓపెన్ చేయడానికి అన్నా క్యాంటీన్ ఎమ్మెల్యే సార్ అయినటువంటి శ్రీధర్ రెడ్డి గారు వచ్చారు, దాని పట్ల మీ కామెంట్ ఏంటి? దాని వల్ల మాకు తెలియదు దాని గురించి. సరే, భోజనం ఎలా అనిపిస్తుంది? మీరు ఒక్కరే రావటం జరిగిందా? మీతో కూడా ఎవరైనా వచ్చారా? వాళ్ళ కామెంట్ ఏంటి? మా కూడా ఫ్రెండ్ వచ్చాడు. చెప్పండి బ్రో, జగనన్న హయాంలో మూతపడిపోయినటువంటి అన్నా క్యాంటీన్ ఇవాళ తిరిగి రీస్టార్ట్ చేశారు కదా, ఇది ఎట్లా అనిపిస్తుంది మీకు? నాకు తెలిసిన వాళ్ళకైతే ఇది తెప్పించడమే చాలా మేలు. చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు తినకుండా చాలామంది బయట రోడ్ల పైన పడుకున్నారు. ఈ 5 రూపాయల భోజనం తింటున్నారు అంతే, కొడుకు నిన్నగా తింటే చాలు కదా. చెప్పండి బ్రో. అయితే మీకు భోజనం ఎట్లా అనిపిస్తుంది బ్రో? ఫుడ్ క్వాలిటీ కానీ ఇక్కడ ఏ ఫుడ్ ఐటమ్స్ మీకు అవైలబిలిటీలో ఉన్నాయి? బ్రో నాకైతే ఎవరి సాంబార్ ఉంది, కర్రీ ఉంది, పెరుగు ఉంది, ఊరగాయ పచ్చడి ఉంది. ఇదే మెయింటైన్ చేస్తే చాలు, మరీ ఓవర్గా ఎంత అవసరం లేదు. ఒక 3 కర్రీస్ మనకు కావాల్సిన ఫుడ్ కొడుకు నిన్నగా తినేదానికి చాలు కదా. మరి బయట ఏమనుకుంటున్నారంటే చికెన్ కర్రీ అని ఇస్తారని, అవన్నీ పెట్టుకోవాలా. సాంబార్ పప్పు ఉందే, తిన్నామా, ప్రశాంత్కి వెళ్ళిపోమా, ఇదే చాలు. అయితే ఇదే టేస్ట్ కంటిన్యూ అవుతుందని మీరు అనుకుంటున్నారా? 5 రూపీస్కి మీకు రీజనబుల్గానే అనిపిస్తుందా భోజనం? ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా. ఈ 5 రూపీస్ అని చాలా బా